ఈరోజే మనకి 4వ విడత ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అంటే ఇవాళ మనం సోమవారం నాడు అనుకుంటున్నాం. మరి సోమవారం నాడు అంటే 13వ తారీఖున 4వ విడత ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎన్ని ప్రాంతాలు జరుగుతున్నాయి అంటే ఆల్మోస్ట్ 10 రాష్ట్రాల్లో జరుగుతున్నాయండి. 96 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. దీనిలో నించిన క్యాండిడేట్లు ఎలాగో ఉన్నారో ఒకసారి గమనిస్తే క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు 360 మంది ఉన్నారు. అబ్బా అని. కోటీశ్వరులు 476 మంది ఉన్నారట. అంతేకాకుండా స్త్రీలు పోటీ చేసేవాళ్ళు 170 మంది ఉన్నారు. బాగుంది, బేష్. అలాగే పోటీదారులో డిగ్రీ చేసి చదివిన వాళ్ళు 994 మంది ఉన్నారు. ఇది మంచిదే, మంచి పరిణామం. యావరేజ్ అసెట్స్ ఉన్నవాళ్ళు 1172 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నవాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా 46 సంవత్సరాలు యావరేజ్ వయసు అండి. మరి ఈ ఎలక్షన్స్ ఎలా వాటి యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తే చూద్దాం.